అక్కడ అన్నేమో మాట తప్పను మడం తెప్పను అంటాడు. ఇక్కడ ఫ్యాన్ అమ్మో ఫ్యాన్ అంటే ఎవరు మొహం కూడా తిప్పడం లేదు. అరే సైకిల్, అరే లడ్డు బాబు రావాలి, మా బతుకులు మారాలి. అరే లడ్డు నువ్వేంట్రా సైకిల్ ఎక్కువ? ఎవరు చూడటం లేదు కదా? నేను సైకిల్ ఎక్కాను రా, నీ మీద ఎక్కలేదుగా. నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? నేను కాదురా ఫీల్ అయ్యేది, అన్న ఫీల్ అవుతాడ్రా. అన్న ఫీల్ అవుతాడా? అన్న కోటేసి మేమెంత ఫూల్ అయ్యాం తెలుసా? ఆంధ్రప్రదేశ్ మొత్తం ఫూల్ అయిపోయింది. అసలు ఇవన్నీ కాదురా, అసలు ఎలక్షన్ టైము కనిపిస్తే ఫ్యాన్ కనిపించాలా, సైకిల్ కనిపించకూడదు. పోలవరం పూర్తి చేస్తాను అబద్ధపు మాటలు చెప్పి జనాలను ముంచేసిన ఈ ఫ్యాన్ని పోలవరంలో పడేస్తారు చూడు. ఈసారి ఎలక్షన్లో కనిపించేది సైకిలే, గెలిచేది సైకిలే. అరే నువ్వు వాలంటీర్రా, అలా మాట్లాడకూడదు. వాలంటీరా? అసలు వాలంటీర్ విలువ తెలుసు ఆయనకి? మమ్మల్ని వాడుకొని మా జీవితాలతో ఆడుకున్నాడు. కానీ మా బాధ అర్థం చేసుకున్న చంద్రన్న రాబోయే టీడీపీ ప్రభుత్వంలో 5,000 శాలరీని 10,000 చేస్తున్నాడు. సైకిల్ మీద ఉండి చెప్తున్నా, ఈసారి నా ఓటు సైకిల్ గుర్తుకే.